హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే టమాటా పప్పు అండి. అందరికీ తెలిసిందే టమాటా పప్పు ఎలా చేసుకోవాలో. కాకపోతే మనం కొద్దిపాటి సీక్రెట్ టిప్స్ని యూజ్ చేస్తే టమాటా పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం క్యాటరింగ్ స్టైల్లో మనకి ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. కొన్ని టిప్స్ యూజ్ చేసి మనం చేస్తే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. ఎలా చేసేయాలో చూసేద్దాము. ఫస్ట్ కుక్కర్ది పెట్టుకొని చిన్న టీ గ్లాసుడు పప్పు తీసుకుంటున్నానండి నేను. కందిపప్పు ఎప్పుడైనా సరే టమాటా పప్పు చేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఉడికించే కన్నా ముందు దాన్ని వేయించుకోవాలండి. దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే పప్పుకి మంచి ఆరోమా, మంచి ఫ్లేవర్, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మంచిగా దోరగా ఫ్రై చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మనకి పప్పు పైన రంగు మారుతుంది కానీ లోపల వరకు అనేది వేగదనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా లేత బంగారు రంగు అంటారు కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత పప్పుని అయితే శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పప్పుని తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాసుల వరకు వాటర్ అనేది పోసుకోవాలండి. పప్పు చక్కగా ఉడుకుతున్నప్పుడు, ఎక్కువ తక్కువ కాకుండా. తర్వాత 3 పెద్ద సైజ్ టమాటాలను తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని నాట్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. పప్పులో ఏంటంటే ఉడికించేటప్పుడు మనం ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ అన్నది వేసుకోవాలండి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి పప్పు అన్నది ఉడికేటప్పుడు వాటర్ పైకి రాకుండా ఉంటుంది అన్నమాట. కుక్కర్లోంచి మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా అలాగే ఉంచుకోండి. ఇప్పుడైతే పప్పు చేయడానికి చింతపండుని అయితే నానపెట్టుకుందాం. ఈ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకొని వాటర్ పోసుకోవాలండి. మనం టమాటా ముక్కలు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి పులుపుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత పోపు దినుసులు పోపుకి అయితే రెడీ చేసుకోవాలి. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అండి. నేనైతే వెల్లుల్లిపాయ యాడ్ చేయట్లేదండి. చూసారు కదా, కుక్కర్లో గాలంతా పోయిన తర్వాత పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడైతే మీ దగ్గర ఉన్న పప్పు గుత్తితో కానీ లేదంటే చిన్న గరిటెతో కానీ ఇలా స్మాష్ చేసుకోండి. నా దగ్గర లేదు, సో అందుకే గరిటెతో స్మాష్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకోండి. మెత్తగా కొంచెం ఉడకాలి పప్పు మెత్తగా ఉడికిన తర్వాత మనం నానపెట్టుకుని చింతపండు పులుసుని పోసుకోవాలండి. మనం చింతపండు పులుసుని ముందుగానే పోసేస్తే అనేది పులుపు వల్ల పప్పు అనేది ఉడకదనమాట. సో పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు అంతా పప్పుకు బాగా పట్టేదాకా ఉంచాలండి. మనము అలా సిమ్లోనే పెట్టి మంచిగా తిప్పాలి. పప్పు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే పప్పు అనేది చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది. సో ముందే మనం కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని ఒక టీ గ్లాసులు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేయండి. చింతపండు పులుసు అంతా పప్పుకు పట్టేదాకా ఉంచాలండి. తర్వాత కొంచెం కల్లుప్పుని వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు చూసుకొని వేసుకోండి. హెల్త్ బెనిఫిట్ ఏంటంటే అండి, కల్లుప్పు వాడడం వల్ల ఏంటంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. రాక్ సాల్ట్ అంటారు కదా, రాళ్ళుప్పు, అదే వాడండి వంటల్లో. వంట కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఏ కర్రీ చేసినా. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. మాకు కారం ఇష్టం లేదు, స్పైస్ అంత వద్దు అనుకుంటే కనుక మీరు స్కిప్ చేయొచ్చు, యాజ్ యువర్ విష్. బాగా మిక్స్ చేయండి. పప్పు అడిగంటిపోకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట మనం మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ. గట్టిగా తింటాము అన్నవాళ్ళు బాగా నీళ్ళు ఇంకేదాకా ఉంచుకోవచ్చు. లేదు కొంచెం మీడియంగా తింటామంటే కనుక పప్పు కొంచెం వాటర్ ఉంది అనగానే మనం కిందకి దించేసుకోవాలండి. చూసారు కదా, పప్పు చల్లారే గట్టి పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోనే దించేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవాలండి 1 స్పూను. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే పప్పు చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. నెయ్యి లేదు అన్నవాళ్ళు వెన్న అయినా సరే వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ కూడా పోసుకోండి. పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఎండుమిర్చి తర్వాత వేద్దాము. వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత మన దగ్గర కరివేపాకు ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకొని పోపుని బాగా మిక్స్ చేయండి. చాలామంది ఇంగువ వాడరండి. ఇంగువ చాలా హెల్త్కి మంచిది, గుడ్ డైజెషన్ పప్పు తిన్న వాళ్ళకైతే. సో ఇంగువ కూడా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి వేసుకొని పోపు వేసేసుకోవడమే.
చూసారు కదా, టమాటా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.